మహిళల పరస్పర సహాయక సంస్థ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నివాస్ హాజరయ్యారు. గిరిజనులందరూ ఐకమత్యంగా ఉంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఆర్డీ సంస్థ కార్యదర్శి బషీర్ మాట్లాడుతూ చిట్టుమూరు మండలంలో 250 పొదుపు సంఘాలుగా గిరిజనులు ఏర్పడాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 92 గ్రూపులు మాత్రమే ఏర్పాటయ్యాయన్నారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షురాలు మల్లికా శైలజ, కన్వీనర్ శాంతి, ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక 5% మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దానికి ఒక ఎంట్రీ పాయింట్గా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వము ప్రతి ప్రోగ్రామ్ని అంటే సంక్షేమ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల ద్వారా లింకేజ్తో ఈరోజు అమలుపరుస్తున్నది. ఈ విషయాన్ని యానాదులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ మాత్రమే ఉంది. రెండు గ్రూపులు ఈ మధ్యకాలంలో ఏఆర్డి సంస్థ సిబ్బంది, తర్వాత ఐకేపీ సిబ్బంది ఇంటర్వెన్షన్తో ఒక 2 కొత్త గ్రూపులు ఉన్నాయి. దానికి ముఖ్యంగా యానాదులు చిన్న చిన్న అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు. ఆ అప్పులు తీర్చలేక వలసలు పోతుంటారు. మరి ఇది తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. వలసలు పోవడం వల్ల ప్రతి గ్రామంలో కూడా చాలా మంది వలసలు పోతున్నారు. ఆ వలసలు పోవడం వల్ల వాళ్ళ రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలు చదువుపోతా ఉంది. మరి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందాలన్నా వాళ్ళు ఆ గ్రామంలో ఉండాలి. ఆ గ్రామంలో ఉండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం మీరు ఎందుకు ఈ పొదుపు సంఘాల్లో చేర్చుకోవాలి అని చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూస్తే మనకి చిట్టమూరు మండలంలో ఎస్టీ గ్రూప్స్ 82 + 2 84 ఉన్నాయి. దాదాపుగా ఒక కోటి 1.2 crores వరకు మీ అందరికీ మేలు జరుగుతుందన్నమాట. ఒకప్పుడు మహిళలు బయట వచ్చి మాట్లాడడం అనేది చాలా అపూర్వకరమైన విషయమే ఉండేది. అదన్నీ ఒక 15 సంవత్సరాల ముందు. ఎప్పుడైతే ఈ వెలుగు మన ఇది ఐకేపీలు మొదలు పెట్టామో దాని తర్వాత మీకు కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. అందుకే ముందుగా మీరు అందరూ పొదుపులో చేర్చుకోవాలి. అది మాత్రం కాకుండా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక కార్యక్రమాన్ని చూసుకోండి, దాంట్లో ఇప్పుడు పొదుపు సంఘాన్ని ఎలా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మీ అందరూ తెలుసుంది, ఇప్పుడు దీపం పథకం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి మనం గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తున్నాం అన్నమాట. అది కూడా ఎలా ఇస్తున్నాం, పొదుపు సంఘాల్లో ఎవరు అక్కడ మెంబర్గా ఉన్నారో వాళ్ళు సీనియర్గా ఏ పొదుపు సంఘం ఉందో వాళ్ళకి ఇప్పుడు దీపం కింద గ్యాస్ ఇస్తున్నాం. అయితే మీ అందరికీ ఇలాంటి ఒక ఇది రావాలంటే మీరు ముందు పొదుపులో చేర్చుకోవాలి. అది మాత్రం కాకుండా పొదుపులో మీకు ఈ ఆరోగ్య మిత్ర, బీమ మిత్ర ఇలాంటి ప్రతి ఒక్క మీకు కావాల్సిన అవసరాలకి ఒక వ్యక్తిని సెపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఐకేపీ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఈ లోను అనేది మీ పొదుపు సంఘాలకి 14% వడ్డీలో ఇస్తున్నారు అన్నమాట. అది కూడా మీరు సరిగా తిరిగి మీరు ఏంటంటే ఐక్యత. నేను ప్రతి ఒక్క యానాది మన మీటింగ్లో చెప్తా ఉన్నాను, మన యానాదీలు మీ సమస్యలు తీరాలంటే